బ్యాక్ పార్ట్ కటింగ్ కోసం ఓపెన్స్ వచ్చేసి మన ఆపోజిట్ సైడ్ ఉండాలి, ఫోల్డింగ్ మన సైడ్ ఉండాలి. కింద హెచ్చు తగ్గులు లేకుండా స్కేల్తో స్ట్రైట్ లైన్ గీసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్ నుంచి హైట్ కొలుచుకోవాలి. ఇక్కడ 13.30 ఇంచులు అయితే హైట్ వచ్చింది. దానికి కిందన పైన ఖర్చు కలుపుకొని 14.30 ఇంచులకి ఈ విధంగా మార్క్ చేసుకొని స్ట్రైట్ లైన్ గీసుకోవాలి. నెక్ విడ్త్ వచ్చేసి 5.5 ఇంచెస్. అదే మార్కింగ్ అని కింద కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్ లైన్ గీసుకోవాలి. ఎందుకంటే చంక డౌన్ మార్క్ చేసుకోవడానికి. చంక డౌన్ కూడా 5.5 ఇంచెస్. నెక్ ఎంత తీసుకుంటామో చంక కూడా అలానే తీసుకోవాలి. మార్కింగ్స్ని కలుపుతూ ఎట్లా స్ట్రైట్ లైన్ గీసుకోవాలి. చంక రౌండ్ కోసం ఇక్కడ బాక్స్ మిడిల్ నుంచి 1 ఇంచ్కి మార్క్ చేసుకొని కర్వ్ స్కేల్ సహాయంతో రౌండ్ గీసుకోవాలి. ఇలా రౌండ్ తీసాక చెస్ట్ లూజ్ అనేది మార్క్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి 1/2 ఇంచ్ ఖర్చుకొని చేసి కింద నుంచి 1/2 ఇంచ్ గ్యాప్ నుంచి ఈ విధంగా కలుచుకోవాలి. 9 ఇంచెస్ ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి ఖర్చు కోసం 1.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. అలాగే నడుము లూజ్ వచ్చేసరికి 9.5 ఇంచులు. 9.5 ఇంచులకి 1 ఇంచు డాట్స్ కోసం కలపాలి. అలాగే ఖర్చు కోసం 1.5 ఇంచులు. ఈ ఖర్చు రెండింటిని ఈ విధంగా కలుపుకోవాలి. నడుము అనేది నేను కింద నుంచే కొలుచుకుంటాను. ఇక్కడ 4.30 ఇంచులు వచ్చింది. ఖర్చు కలిపి 5.5 ఇంచులకి మార్క్ చేసుకుంటున్నాను. మార్కింగ్స్ని కలుపుతూ ఈ విధంగా స్ట్రైట్ లైన్ గీసుకోవాలి. అలాగే నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచెస్. పైన కూడా షోల్డర్ దగ్గర కూడా 2.5 ఇంచెస్ తీసుకోవాలి. 2 మార్కింగ్లు కలుపుతూ ఈ విధంగా స్ట్రైట్ లైన్ గీసుకోవాలి. ఇక్కడ బాక్స్ వచ్చింది కదా, ఇక్కడ నుంచి 1 ఇంచ్కి మార్క్ చేసుకొని కర్వ్ స్కేల్తో రౌండ్ తీసుకోవాలి. అంతే, బ్యాక్ పార్ట్ రెడీ అయింది. మార్క్ చేసుకున్న విధంగా యాజ్ ఇట్ ఈజ్ కట్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్ అనేది నేను ఆది బ్లౌజ్ నుంచి తీసుకుంటాను. చంక రౌండ్ కొలిచి చెస్ట్ లూజ్ అనేది చంక రౌండ్ ఉంటుంది కదా, అక్కడ కొలుచుకొని నేను చెస్ట్ లూజ్ అనేది తీసుకుంటాను. మంది అయితే ఒక చంక దగ్గర నుంచి ఇంకో చంక వరకు కొలుచుకొని దానిలో సగానికి చెస్ట్ లూజ్ అనేది మార్క్ చేసుకుంటారు. నేనైతే ఆ మెథడ్ ఫాలో అవును. చంక రౌండ్ కొలుచుకొని అప్పుడు చెస్ట్ లూజ్ అనేది మార్క్ చేసుకుంటాను. ఈ మెథడ్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.